పీసీ ఘోష్ కమిషన్ నివేదికను యథాతథంగా బయటపెట్టాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. 665 పేజీల నివేదికను కుదించారని విమర్శించారు. స్థానిక సమస్యల ఎన్నికల ముందు ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కమిషన్ రిపోర్ట్ ని న్యాయపరంగా సవాల్ చేయొచ్చని తెలిపారు. పీసీ ఘోష్ కమిషన్ యొక్క రిపోర్టును యథాతథంగా ప్రజలకు బయటపెట్టకుండా అందులో ఉండేటువంటి 650 పేజీలకు సంబంధించిన రిపోర్ట్ అని చెప్పబడేటువంటి దాని డాక్యుమెంట్లోని 4 అధికారులను నియమించి ఒక 65 పేజీలకు కుదించి ఆ 65 పేజీలను వదిలివేసి గత ప్రభుత్వం మీద కేసీఆర్ ప్రభుత్వం మీద నిందలు మోపడానికి చాలా తాపత్రయపడినట్లు కనిపిస్తుంది. రిపోర్టును యథాతథంగా బయటపెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకటి, కొంతమంది కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. ఒక రిపోర్టు వస్తే ఏదైనా కమిషన్కి సంబంధించినటువంటి రిపోర్ట్ వస్తే అదే జిందా తిలస్మాత్, అదే సర్వరోగ నివారణ అనుకుంటున్నారు. చట్ట పరిధిలో అది కాదు. రిపోర్ట్ ఈజ్ ఛాలెంజబుల్ లీగలీ, ఫర్దర్ కెన్ బి ఇన్వెస్టిగేటెడ్ రిపోర్ట్లో ఉండే అంశాలను కానీ దట్ బై ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ ఎవిడెన్స్. అది నేను చెప్పే అంశం కాదు. కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్టులో ఉండేటువంటి ప్రధానమైన అంశం అది.